హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 10s మొబైల్. అయితే మనకి డిస్ప్లే అయితే ఏమైందంటే గ్లూ అనేది రిమూవ్ అయిపోయి ఫ్లెక్స్ అనేది కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు మీరు. మనకైతే కింద అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు లైట్గా అయితే మీకు కట్ అవ్వడం జరిగింది. ఫ్లెక్స్ అనేది చూడండి, కొంచెం బెండ్ కింద వచ్చింది కదా కింద సైడ్, అదిగో అక్కడైతే మనకి కట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొబైల్ అయితే చూసుకోవచ్చు మీరు. బ్యాక్ సైడ్ అయితే మనకి గ్లూ అనేది ఎందుకు వదిలేస్తుంది అంటే అది పెయింటింగ్ వదిలేసింది ఫ్రెండ్స్. చూడండి మీరు, ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ చుట్టూరు చూసారు మీకు వైట్ కలర్ కింద వస్తుంది, అదంతా పెయింటింగ్ ఊడిపోయింది. డిస్ప్లేకి బ్లాక్ కలర్ పెయింటింగ్ అనేది వస్తుంది, కోటింగ్. అది అనేది వదిలేయడం వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇంక మొబైల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లోయర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను బ్యాక్ డోర్ అయితే. ఇది ప్లాస్టిక్ బ్యాక్ డోర్ వస్తుంది. మీ టెంపరేచర్ 150, 160 పెట్టుకోండి. ఎక్కువ టెంపరేచర్ పెడితే మీకు ఇది మెల్ట్ అయిపోతుంది. ప్లాస్టిక్ బాడీ వస్తుంది కాబట్టి మీకు ఇది ఎక్కువ టెంపరేచర్ అనేది పెట్టకూడదు మీరు. అయితే హీట్ అయితే ఇచ్చుకుంటే ఇస్తున్నాను ఫ్రెండ్స్. హీట్ 1 ఇంచ్, 1 ఇంచ్, 2 ఇంచ్ అలాగా హీట్ ఇచ్చుకుంటే మీకు ఓపెన్ చేసుకుంటారండి. మనకైతే చూడవచ్చు ఆల్మోస్ట్ వస్తుంది బ్యాక్ డోర్ మొత్తం. మనకైతే నీట్గా అయితే రావడం జరిగింది బ్యాక్ డోర్ అనేది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్ని ఆల్ స్క్రూస్ రిమూవ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఇది కెమెరాకి మీకు పైన ఇది సపోర్ట్ది వస్తుంది ఫ్రెండ్స్. ఇది క్లిప్ అయితే ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటే దాని కింద మీకు 2 స్క్రూస్ అయితే ఉంటాయి. చూసారు కదా, ఇది ఇప్పుడు రిమూవ్ చేశాను కదా నేను. దీని కింద మీకు 2 స్క్రూస్ అనేవి ఉంటాయి. ఆ 2 స్క్రూస్ రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది. మీకు ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది. మీరు ఓపెన్ చేసినప్పుడు కూడా మీరు స్లైడ్ కంటే మీకు లాక్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. హౌసింగ్ అయితే మీకు డ్యామేజ్ అయితే ఉంది, ఇది బ్రేక్ ఉంది. నెక్స్ట్ బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా సీసీ బోర్డ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు. నెక్స్ట్ ఇంక మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. మనకైతే మదర్ బోర్డ్ అయితే బయటికి రావడం జరిగింది, సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది కెమెరా అయితే బ్యాక్ కెమెరా ఒకటి దీనికి గ్లూకి స్టిక్ అయిపోయి ఉండిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ డోర్కి అయితే మీరు అయితే చూసుకోవచ్చు. చూసారు కదా మీరు, దానికైతే స్టిక్ అయిపోయి ఉండిపోయింది. అదైతే రిమూవ్ చేసి నేను మదర్ బోర్డ్లో ఫిట్ చేశాను. నెక్స్ట్ అయితే గ్లూ స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బ్యాటరీకి, అవి అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. 2 అయితే వస్తాయి మీకు, అవి 2 రిమూవ్ చేసుకోండి. కొన్ని అయితే మీకు రావు, ఇంకా లిక్విడ్ కెమికల్ యూస్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇదైతే డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ డిస్ప్లేకి మీకు సపరేట్గా వస్తుంది ఇది, ఈ మోడల్కి. స్ట్రిప్ అనేది మీకు రావట్లేదంటే ఒకసారి హీట్ అనేది ఇవ్వండి. కొద్దిగా హీట్ ఇస్తే మీకు స్ట్రిప్ అనేది మీకు ఈజీగా వస్తుంది. మనకైతే కొంచెం ఫ్రీగానే వస్తుంది. నెక్స్ట్ అయితే
వైబ్రేటర్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను. ఇయర్ స్పీకర్లో అయితే డస్ట్ అయితే ఉందో అదైతే క్లీన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనకి 2 మోడల్స్కి వస్తుంది. ఇది Note 10కి వస్తుంది, Note 10Sకి వస్తుంది. 2 మోడల్స్కి ఇదే డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. ఇది విత్ ఫ్రేమ్ వస్తుంది మీకు డైరెక్ట్గా. ఇది 2 మోడల్స్కి డైరెక్ట్ విత్ ఫ్రేమ్ వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే రాదు. మీరైతే చూసుకోవచ్చు. ఓల్డ్ డిస్ప్లేలో అయితే మీకు బయటికి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఆ డిస్ప్లే మీకు ఎక్కడ కట్ అయిందో ఏంటి అన్నది కనిపిస్తుంది మీకు, చూడవచ్చు. మీరు జూమ్ చేస్తున్నాను. మీరైతే డౌన్ సైడ్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. మీరు అక్కడైతే మీకు లైట్గా కట్ అవ్వడం జరిగింది ఆ ఏరియాలో. అదిగోండి, మీకు ఇప్పుడు పైకి కిందకి అన్నాను కదా, మీకు కట్ అవ్వడం జరిగింది. దానివల్ల మనకి డిస్ప్లే అనేది మొత్తానికి ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. అది మనం ఏదైతే ఓపెన్ చేసుకున్న పార్ట్స్ అన్నీ ఇప్పుడు న్యూ డిస్ప్లేలోకి అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. నాకైతే వీడియో అనేది ఫోకస్ అనేది అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు, ఫోకస్ అవ్వలేదు. దానివల్ల మనకి క్లారిటీగా కనిపించట్లేదు. నేను చూడలేదు వీడియో, మనం ఎడిటింగ్ టైంలోనే చూస్తాం. ఇది మనం రికార్డింగ్ చేసి మనం రికార్డ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఇంకా చెక్ చేసుకోము. మనం వర్క్ ఇంకా స్టార్ట్ చేసేస్తాం కాబట్టి మనకి వీడియో కంప్లీట్ అయ్యాక మనకి తెలుస్తుంది ప్రాబ్లం అనేది. మనకైతే పార్ట్స్ ఫిట్ చేసిన వరకు అయితే మనకి ఆటో ఫోకస్ అయితే అవ్వింది వీడియో అనేది. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకి బాగానే వస్తుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. సరే, మొబైల్ ఆన్ చేస్తాను ఇప్పుడు చూడండి. ఇక్కడ నుంచి అయితే మనకి ఫోకస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంది. మొబైల్ అయితే బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను. ఏదో మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. సార్ పాస్వర్డ్ ఒకసారి అన్లాక్ అయితే చేసి డిస్ప్లే మొత్తం చెక్ చేద్దాం పూర్తిగా. ఫస్ట్ అయితే బ్రైట్నెస్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఇంకా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసాను. డార్క్ థీమ్ ఉంటుంది కదా, అదైతే రిమూవ్ చేసాను. సరే, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోండి ఎనీ డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది. నెక్స్ట్ ఇంక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు, డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. సరే, యాప్ అనేది మొత్తం ఆల్ ఎడ్జెస్లో మీరు చెక్ చేసుకోండి. నేను ఆల్ బార్డర్స్లో చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి టచ్ అనేది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. ప్రాబ్లం ఏమైనా ఉంటే మనకి టచ్ అనేది మనకి ఆ ఏరియాలో పర్టికులర్గా ఎక్కడైతే టచ్ అవ్వట్లేదో ఆ ఏరియాలో మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. అక్కడ టచ్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చేసినా మీరు టచ్ అనేది ఆ ఏరియాలో అవ్వదు. మీరైతే టైం తీసి చెక్ చేసుకోండి. టైం ఎక్కువ పట్టినా పర్లేదు. మీకు డిస్ప్లే ఒకసారి వేసేస్తే మీకు అది మళ్ళీ రిటర్న్ అవ్వదు మీకు. అది చూసుకోవచ్చు మీరు ముందు. మనకైతే టచ్ అయితే మనకి ఎక్కడైతే ప్రాబ్లం అయితే రాలేదు ఫ్రెండ్స్. ఒకసారి బ్రైట్నెస్ కూడా చెక్ చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు. బ్రైట్నెస్ డౌన్ చేసి మళ్ళీ అప్ చేస్తున్నాను. మనకైతే ఎక్కడైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది డిస్ప్లే అయితే. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. డిస్ప్లే మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి డిస్ప్లే అనేది ఇంకా ఫిక్స్ అయితే చేసేస్తాను. ఇది పవర్ ఆఫ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే చూసుకోవచ్చు. పవర్ ఆఫ్ చేసిన వెంటనే మీరు వెంటనే తీయకూడదు ఫ్రెండ్స్. మీరు ఒక 10 సెకండ్స్ అయితే
వెయిట్ చేస్తే మీకు పవర్ ఆఫ్ అనేది పూర్తిగా అవుతుంది. అప్పుడు తీస్తే మీకు ప్రాబ్లం అనేది ఏమీ రాదు. ఫస్ట్ అయితే మనం ఒకసారి బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకుందాం. ఎందుకంటే బ్యాటరీకి మనకి గ్లూ స్టిక్స్ వేయాలి. సరే, డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో దానికైతే గ్లూ అయితే వేద్దాం ఫ్రెండ్స్. దీనికైతే డిస్ప్లే ఫ్లెక్స్కి అయితే గ్లూ అయితే లేదు కాబట్టి దానికైతే మనకి బాడీకి అయితే మనకి స్టిక్ అయి ఉండట్లేదు. ఆ ఫ్లెక్స్ అనేది కదలడం జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు గ్లూ అనేది వేసి నేను ఒకసారి స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీకి అయితే 2x టైప్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టిక్కర్స్ అయితే ఇవైతే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. బ్యాటరీ అనేది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక డిస్ప్లే కనెక్టర్ కూడా ఫిక్స్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నా. ఇదైతే లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. సీసీ బోర్డ్ అయితే మీకు లోపల లాక్ ఉంటుంది కింద సైడ్ మీకు. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ అయితే మనం ఫిట్ చేస్తున్నాను. మీరు ఒక్కొక్కసారి చూసుకొని ఫిట్ చేసుకోండి. ఎందుకంటే మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి రింగర్లో మనకి స్క్రూస్ అనేవి మీకు అటాచ్ అయిపోయి ఉంటాయి దానికి. ఒకసారి మీకు ఫిట్టింగ్ రావట్లేదంటే దానికి స్క్రూస్ అటాచ్ అయిపోతే మీకు ఆ ఫిట్టింగ్ అనేది రాదు. నెక్స్ట్ హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నా. మనకి లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది లాక్ అనేది మనం ప్రెస్ చేస్తే లాక్ పడుతుంది. మొత్తం ఆల్ సైడ్స్ పడేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఫ్లెక్స్ అయితే ఉంటుంది, అదైతే కనెక్ట్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంక స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ హౌసింగ్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ స్క్రూస్ కూడా ఫిట్ చేసేస్తున్నాను, మొత్తం ఆల్ స్క్రూస్ అయితే. స్క్రూస్ అనేవి ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. మీరు మీకు ఎంతైతే కావాలో అంత టైట్ వరకు చేయాలి. మీరు ఓవర్ టైట్ చేస్తే మళ్ళీ మీకు ఫ్రంట్ డిస్ప్లేలోకి రావడం అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు థ్రెడ్ అనేది పోతుంది ఫ్రేమ్ది అనేది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్కి అయితే నేను గ్లూ అయితే వేసుకుంటున్నాను, చూడొచ్చు. బ్యాక్ డోర్ అనేది మనం ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. మనం బ్యాక్ డోర్ అనేది వేసాం కదా ఫ్రెండ్స్, దానికి మనం ప్రెస్ చేసినప్పుడు ఎక్స్ట్రా గ్లూ ఏమైనా ఉంటే మనకి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అది వెంటనే మీరు క్లీన్ చేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు అదే డ్రై అయిపోయి క్లీన్ చేస్తే మీకు లోపల నుంచి వచ్చేస్తుంది. మనం ఏదైతే గ్లూ వేసామో అక్కడి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. దాని గురించి మీరు చూసుకోవాలి. అది ఫస్ట్నే క్లీన్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అయితే రాదు. ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేద్దాం. మొబైల్ అయితే బూటింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంక ఇది అయితే రైట్ సైడ్లో అయితే మనం రిమూవ్ చేసిన ఓల్డ్ది డిస్ప్లే ప్లస్ ఫ్రేమ్ ఇది. మనకైతే మొబైల్ అయితే బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరైతే చూసుకోవచ్చు. మనకైతే బ్యాక్ డోర్ కూడా ఫిట్టింగ్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయ్యింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక మీకు మోడల్ అయితే చూపించలేదు కదా, మోడల్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. సరే, సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. మనకి ఫస్ట్నే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంఐ ఫోన్కి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో అబౌట్ ఫోన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే వస్తుంది. అయితే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. రెడ్మీ నోట్ 10s మోడల్ అయితే డివైస్ నేమ్లో చూసుకోవచ్చు మీరు. రెడ్మీ నోట్ 10s, రెడ్మీ నోట్ 10 అంటే మీకు రెండు ఒకటే వస్తుంది. పౌచ్, గ్లాస్ అన్నీ ఒకటే వస్తాయి. డిస్ప్లే కూడా ఈ 2 మోడల్స్కి ఒకటే డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్.
అంటే నేమ్ మారుతుంది అంతే. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.